బ్లాక్మెయిలు, నీకు లెక్క ఎవరిస్తే వాళ్ళు, లేకపోతే వాళ్ళ చెడ్డోళ్ళు వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టియడము, ఇది చేయడం. గతంలో కందుల శివానంద రెడ్డి వాళ్ళు ఏదో నిలబడతానే వాళ్ళని మేము తమ్ముడిని ఉన్న నిలబెట్టావు, నువ్వు అప్పుండే బాండ్లన్నీ చింపించుకున్నావు. అందరికీ తెలుసు. నీకు చంద్రబాబు నాయుడు సార్ నువ్వు అదే నిజంగా సీనియర్ లీడర్ అయితే నీకు ఎప్పుడూ టికెట్ ఇచ్చిండు. నీకు టికెట్ ఇచ్చేదనుగా ఉంటే అమ్మేది మేలు పార్టీని. ఇదే ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఆన్లైన్ చేయించున్నాడు. ఇది 24 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆన్లైన్ చేయించుకున్నాడు శివరాం ఈ గత వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీతో నీకు ఉండే లాలు చెట్టాడిది. నువ్వు అంజద్ బాషా దోస్తీ ఎలక్షన్ మాకు 49వ డివిజను, 50 డివిజను, 37, 38 నేను క్లస్టర్ ఇన్ఛార్జ్. నేను అక్కడ మేము క్యాన్వాస్ చేస్తానే భవిష్యత్తు గ్యారంటీ చేస్తే మాకు వైసీపీలతో ఎక్కడా కూడా సమస్య లేదు. మమ్మల్ని ఊర్లోకి వస్తే రానియవు, మమ్మల్ని రానియకుండా చేసేదానికి సర్వప్రయత్నం చేసినావు. 2 టౌన్ తాలూకా స్టేషన్లో కేసు పెట్టాము మా మీద పోయి. మా మీద మర్డర్ కేసు ఉంది, వాళ్ళని రావద్దు, వాళ్ళు వస్తే ఇది. నా మీద మర్డర్ కేసు లేదు. మర్డర్ కేసు పెట్టించినారు అంజద్ బాషా వాళ్ళ గత వైసీపీ గవర్నమెంట్. ఒక మర్డర్ కేసే కాదు, 5 SC ST కేసులు పెట్టించినారు, 4 307 కేసులు పెట్టించినారు, 2 306 కేసులు పెట్టించినారు. వాడు ఎవడో చచ్చిపోయినాడు, మనిషిని కూడా చూడలేదు. ఆ కేసు కూడా నా మీద బనాయించినారు. మీ మీద ఎందుకు ఉండవంటే ఒక కారణం కూడా కేసులు, మీకు వాళ్లకు లోపాయిక ఒప్పందం. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజు ఓట్లు అడగరు వాళ్ళను. మీకు కావాల్సింది కార్పొరేషన్ ఎలక్షన్లకు మాత్రమే. మీ వరకు మా ఒక వార్డు మా జోలికి రావద్దు, మీకు మేము సహకరిస్తామని మీకు అంతా జరిగింది. మన పోయిన ఎలక్షన్లో జరిగింది కదా ఆల్రెడీ. అవినాష్ రెడ్డి సార్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చింటే లాస్ట్లో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కదా. మీరు ఎలక్షన్ అయిపోతానే కౌంటింగ్ టైం పట్టింది. మన వైసీపీ వైస్ చైర్మన్ ఉన్నాడు ఆయన, టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, వాళ్ళ మనమడి పుట్టినరోజుకు పోతే అంజద్ బాషా వాళ్ళు మీరందరూ కూర్చొని ఉన్నారు. ఫోటోలు ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర, మీరందరూ చూసినారు. అబ్బా మన్మోహన్ అన్న మనకు బలి చేసినాడని భుజం తట్టడిచ్చి మాట్లాడుకుంటున్నారు. మీ నాయన లక్ష్మీరెడ్డి అంటే గతంగా మీ లక్ష్మీరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లే. వయసులో ఒకడే లక్ష్మీరెడ్డి అనడం కూడా తప్పు కాదు. అతను ఆ పేరు పెట్టి పిలిచడం కూడా తప్పే. ఆ లక్ష్మీరెడ్డి ఎప్పుడు కూడా ఎవరు ఎదుగుతానే కానీ చూడలేడు. గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళలో చేతిలో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త అందరూ ఇబ్బంది పడినారు. నువ్వు ఎక్కడన్నా ఇబ్బంది పడినావా? నీ బియ్యం గోడౌన్లో లీజులు అట్టే కొనసాగినాయి, అంతకుముందు కొనసాగినాయి, ఇప్పుడు కొనసాగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక అంటే నీ టైం బాగలేదు. నువ్వు మోసము చేసేవానికి ఎవరికైనా మోసమే వస్తుంది కాబట్టి నీకు అటు అయిపోయింది, బయటపడింది. అప్పుడు అమీర్ బాబు వాళ్ళు ఉన్నారు. అమీర్ బాబు నువ్వు ఎంత ఇది చేసినావు? దుర్గాప్రసాద్ ఎలక్షన్లో 200 చిల్లర బూతులు ఉంటే 180 బూతులు నాయే అన్నీ ఒక తీసుకొని వస్తావు బుక్. దీనికి లెక్క కావాలని అందరికీ లెక్క తీసుకొని పోయి ఎవరికి లెక్క పెంచినావు నువ్వు? ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజైనా నువ్వు రూపాయి నీ సొంత ఖర్చు పెట్టినావా?